సినీ కహాని. బాలీవుడ్ లో సాయి పల్లవికి దక్కిన ధనుష్ సినిమా ఛాన్స్. పూజా హెగ్డేకి కోలీవుడ్ లోనూ తప్పని బ్యాడ్ లక్. ఒకే పాత్రలో పోటీ పడనున్న రిషబ్ శెట్టి అండ్ మాధవన్. ఫ్యామిలీ మ్యాన్ 3తో రాజ్ అండ్ డీకే మళ్ళీ ఆశ్చర్యపరచనున్నారా? ఈ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించిన డీటెయిల్స్ ఈ రోజు చూద్దాం. తెలుగులో పెద్దగా ఛాన్స్లు లేక కెరీర్ లో వెనుకబడ్డ బుట్టబొమ్మ పూజా హెగ్డే కోలీవుడ్ లో అయినా వరుస అవకాశాలు అందుకుంటుందని ఆమె ఫ్యాన్స్ ఆశపడ్డారు. ప్రస్తుతం అక్కడ దళపతి విజయ్తో జననాయగన్ సినిమా చేస్తున్న పూజా హెగ్డే లారెన్స్ చేస్తున్న కాంచనా 4లో కూడా ఛాన్స్ పట్టిందని తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా ధనుష్ 55వ సినిమాకు హీరోయిన్ గా మొదట పూజా హెగ్డే పేరు పరిశీలించిన ఆ ఛాన్స్ చివరకు సాయి పల్లవికి దక్కిందని సమాచారం. రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి అందుబాటులోకి రావడంతో పూజాని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ధనుష్ తో మారీ 2 చేసి రౌడీ బేబీ సాంగ్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో నితీష్ తివారీ డైరెక్షన్ లో వస్తున్న రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే ఆమె తెలుగు, తమిళంలో పెద్దగా సినిమాలు చేయట్లేదని తెలుస్తోంది. సో టాలీవుడ్ లోనే కాదు, పూజా హెగ్డే బ్యాడ్ లక్ కోలీవుడ్ లో కూడా మొదలైందని ఆమె ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సాయి పల్లవి కూడా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండగా రాజ్ కుమార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి ధనుష్ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాల కాస్టింగ్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నేషనల్ లెవెల్లో ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకోవాలంటే ఆ రేంజ్ ప్రేక్షక ఆదరణ ఉన్నవారినే ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఐకానిక్ రోల్స్ కోసం ఒకేసారి ఇద్దరు నటులను 2 వేరువేరు సినిమాలకు ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. హనుమాన్తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇందులో హనుమంతుడి పాత్ర కోసం చాలా డిస్కషన్ జరిగి ఫైనల్ గా కాంతారా రిషబ్ శెట్టికి ఆ ఛాన్స్ దక్కింది. రిషబ్ శెట్టి హనుమాన్ రోల్ తో ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడని ఫిక్స్ అయ్యారు. అయితే ఇదే హనుమంతుడి రోల్ ని మరో సీనియర్ స్టార్ ఒక పాన్ వరల్డ్ సినిమాలో చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాలో హనుమంతుడికి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ యాక్టర్ ఆర్ మాధవన్ ని ఎంపిక చేశాడట జక్కన్న. సో వారణాసిలో మాధవన్ హనుమంతుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళి వారణాసిలో హనుమాన్ రోల్ చేస్తున్న మాధవన్ కి జై హనుమాన్ లో హనుమాన్ గా చేస్తున్న రిషబ్ శెట్టి మధ్య ఆసక్తికరమైన పోలిక మొదలైంది. ఈ ఇద్దరిలో ఎవరు ప్రేక్షకుల మనసులు దోచుకుంటారనేది చూడాలి. ఫ్యామిలీ మ్యాన్ 3లో మునుపటి ఫ్లేవర్ మిస్ కాకుండా ఇప్పుడు కూడా ఆశ్చర్యపరచడం అవసరమని డీకే అన్నారు. మొదటి 2 సీజన్ల కంటే 3వ సీజన్ ఇంకా బాగా వచ్చిందని, ప్రజలు బాగా ఇష్టపడితే అది నెంబర్ 1 స్టేజ్ గా భావిస్తామని చెప్పారు. శ్రీకాంత్ తివారీగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పై మరోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ప్రియమణి ఆయన భార్యగా కనిపించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లు ఏ రేంజ్ లో క్లిక్ అయ్యాయో తెలిసిందే. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సీజన్ 3 రానుంది. రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ లాంగ్ ఫార్మేట్ లోకి అడుగు పెట్టలేదు కాబట్టి తాము మారినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది ఎక్కువ మందికి చేరుకుందని, చెప్పాలనుకున్న కథలకు కొత్త కోణం ఇవ్వగలిగామని కూడా చెప్పారు. ఈసారి సీజన్ లో శ్రీకాంత్ తివారీని నీడలా వెంటాడే రుక్మా పాత్ర ఆకట్టుకుంటుంది. జైదీప్ ఆహ్లవత్ ఈ పాత్రలో నటించారు. దర్శన్ కుమార్ పాకిస్తానీ ఐఏఎస్ ఏజెంట్ మేజర్ సమీర్ గా తిరిగి వస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో షరీఫ్ హాష్మి, ప్రియమణి, అశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయ ధన్వంతరి, గుల్ పనాగ్ తదితరులు కూడా నటిస్తున్నారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి సినీ కహాని. మరిన్ని క్రేజీ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.